హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. మీరు ఎక్కడెక్కడి నుంచి వీక్షిస్తున్నారో, ఎలా మీరు దీవించబడుతున్నారో, ఏ రీతిగా మీరు వింటున్నటువంటి దైవ సందేశాలు మీ ఆధ్యాత్మిక జీవితానికి మేలుకరంగా ఉన్నవో, విన్నదాని ప్రకారంగా మీరు ఎలాగా మీ బ్రతుకులను, జీవితాలను, హృదయాలను దిద్దుకుంటున్నారో అన్నది అప్పుడప్పుడన్నా వాట్సాప్ మెసేజ్ పెట్టి తెలియజేస్తే మరింత ప్రోత్సాహకరంగా మేము ఈ మినిస్ట్రీని చేయడానికి, మీ కొరకు ప్రార్థించడానికి సహకరించిన వారు అవుతారు. ఇంతవరకు మీరు ఎప్పుడు ఇలాంటి వాట్సాప్లు పెట్టకపోతే ఇవాళ గుర్తుపెట్టుకోండి. రోజు చెప్తున్నాం కదా, నెంబర్ 9540 అనే నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాట్సాప్ మెసేజ్, వాయిస్ మెసేజ్ వాట్సాప్ పెట్టండి. ఒకవేళ మీరు ఇతర దేశాల్లో ఉంటే వేరే నెంబర్ ఇచ్చాము, ఎందుకంటే ఈజీగా మిమ్మల్ని లొకేట్ చేయడానికి 9100 అనే నెంబర్ని మీరు వాడుకోనండి. దేశాల్లో ఉన్న మీరు కూడా మేలు పొందుతున్నారు. దాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. మీరందరూ పరిపూర్ణులు అవ్వాలని, ఇదిగో ప్రభువు రాకడ సమీపంగా ఉండి మనం సిద్ధంగా ఉందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుల నీకు వందనములయ్యా, నీ మాటలు మమ్మల్ని పరిశుద్ధపరుస్తున్నవి, ఆ హృదయంలో విశ్వాసాభివృద్ధి కలుగు చేయించున్నవి. వినుట వలన విశ్వాసం కలుగు, వినుట క్రీస్తు యేసుని గురించిన మాట వలన కలుగునమ్మా. ఈ లోకానుసారంగా కాక దైవ చిత్తానుసారంగా మేము బ్రతుకుటకు నీ ఆత్మతో మమ్మను అభిషేకించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. స్తోత్రం. బోనరా. ప్రశాంతంగా నిద్రించారా? చాలామందికి నిద్ర పట్టదంటారు. అన్ని భారాలు మీదేసుకొని ఆలోచిస్తూ పడుకుంటే నిద్ర లేవడద్దు. అందుకే నీ అనుదినము ఆయన మన భారాలు భరిస్తున్నాడు. ప్రార్థనలో మీరు అన్ని విషయాలు దేవునితో చెప్పుకొని పడక చేరండి. మీ తలగడకు చేరగానే మీరు గాఢ నిద్రలోకి వెళ్ళిపోతారు. ప్రశాంతంగా నిద్రించి ఉత్సాహంగా మేల్కొని ముందుకు సాగిపోతారు. బైబిల్ మనకి అనేక పాఠాలు నేర్పిస్తున్నాయి. అప్పుడప్పుడు మనకు కొన్ని పరీక్షలు కూడా పెడుతున్నాయి. పరీక్షలు లేకపోతే పిల్లల చదువు ఎక్కడుందో మనకేం తెలుసు? వెళ్తున్నారు వస్తున్నారు, చదువుతున్నారు. బట్ ఎగ్జామ్స్లోనే వాళ్ళు నిజంగా ఎంత చదివారు, ఎంత గ్రహించుకున్నారు, ఎంత నేర్చుకున్నారు అనేది మాకు తెలుస్తుంది. అలాగే మన ఆధ్యాత్మిక జీవితానికి కూడా పరీక్ష పెడతాడు దేవుడు. పరీక్షల్లో అనుమతిస్తాడు. పరీక్ష అనండి, పరిశోధన అనండి. సాతాను శోధిస్తాడు. దేవుడు శోధకుడు కాదు, కానీ దేవుడు పరిశోధకుడు. ఆ శోధనను నీకు పరిశోధనగా మారుస్తాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించి చూచుకొనుడి. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకోండి. మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మన పరీక్షను మనమే పెట్టుకొని, మనమే జవాబులు రాసుకొని, మనమే దిద్దుకోవచ్చు. అవసరమైతే వాక్యంలోని ఆధారాల ద్వారా. ఏముంది లేదు మీకు తెలుస్తుంది. మీకు విశ్వాసం ఉందా లేదా అని పరీక్షించుకోండి. ఎట్లా తెలుస్తుంది మనకు విశ్వాసం ఉందా లేదా? ఈ రోజున దేవుని బిడ్డలందరూ మందిరాలకు వెళ్ళే వాళ్ళందరినీ, ప్రభువులో పాలు పంపులు పొందే వారందరినీ ఏమంటున్నాం? విశ్వాసులు అంటున్నాం. నేను విశ్వాసిని అని చెప్పుకుంటున్నాను. నేను ప్రభువుని నమ్ముకున్నానని చెప్పుకుంటున్నాను. ప్రభువునందు విశ్వాసం వచ్చారని చెప్తున్నాను. కరెక్టే. రక్షించబడాలంటే ఏం చేయాలంటే ప్రభువునందు విశ్వాసం ఉంచు. అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షించబడదురు.
మరి విశ్వాసము ఉందా లేదా? రక్షణకు కావలసిన విశ్వాసం ఒక వంతు. అనుదినము మనం విశ్వాసం కలిగి జీవించాలి, విశ్వాసాభివృద్ధి పొందాలి. హల్లెలూయా. విశ్వాసము అభివృద్ధి పొందాలి. విశ్వాసము అవిశ్వాసము. అవిశ్వాసం అంటే అసలు విశ్వాసం లేకపోవటం. విశ్వాసం అంటే విశ్వాసం ఉంది కానీ ఎంత ఉంది అది పరీక్షించుకోవడం తెలుస్తుంది. నీ నాలెడ్జ్ ఎంత నీకు టెస్ట్ పెడితేనే తెలుస్తుంది. మీకు విశ్వాసం ఉందో లేదో మిమ్మల్ని మీరే పరిశీలించి చూసుకునుడే. ఎలా తెలుస్తుంది విశ్వాసం? నిజంగా నేను విశ్వాసిని అన్నవాడు విశ్వాసి కలవరపడడం, ప్రతి చిన్నదానికి కంగారు పడడం. ఆ ప్రభువు ఉన్నాడు అన్న ధైర్యం ఉంటుందండి. విశ్వాసం కలిగిన వాడు బెదిరిపోడు, స్థిరుడుగా ఉంటాడు. విశ్వాసం ఉన్నవాడు దేవుని మీద నమ్మిక ఉంచుతాడు. విశ్వాసం ఉన్నవాడు దేవుడు చెప్పిన మాట వింటాడు. ఎందుకంటే మనం దేవుడి మాట వింటం లేదు. ఎందుకు వింటం లేదు? నమ్మటం లేదు దేవుణ్ణి. నీ ప్రతి అవసరత నేను తీరుస్తానని దేవుడు వాగ్దానం ఇస్తే నువ్వు నమ్మలేదు కాబట్టి అప్పులు చేస్తున్నావు. అడ్డదిడ్డాలుగా డబ్బులు సంపాదించి ఆ కష్టాలు తీర్చుకుందాం అనుకుంటున్నామే కానీ నా ప్రభు తను నమ్మిన వారికి ఏ మేలు కొదువు చేయడని నమ్మకం నీకు లేదు, విశ్వాసం లేదు. విశ్వాసం కలిగిన వాడు త్రొడకడు. విశ్వాసం ఉన్నవాడు వెలిచూపును బట్టి కాక విశ్వాసమును బట్టి నడుచుకుంటాడు. పరిస్థితులను బట్టి మనం మారిపోతూ ఉంటే మనం విశ్వాసులకు కాదండి. పరిస్థితులు మారిపోతాయి, విశ్వాసి మారడు. ఎందుకంటే మన ప్రభువు మారనివాడు. మారని ప్రభువునందు విశ్వాసం ఉంచిన వాడు తన నిమిషానికి ఓసర వెళ్ళేలాగా. చూసారు ఎప్పుడన్నా? ఓసర వెళ్ళి పచ్చగా ఉన్న స్థలానికి వెళ్తే పచ్చగా అయిపోద్ది, బూడిద తీసుకెళ్తే బూడిదరంగా అయిపోద్ది, నల్లటి స్థలంలో పెడితే నల్లగా అయిపోద్ది. ఎక్కడికక్కడ అది కాంప్రమైజ్ అయిపోతుంది. ఇవాళ విశ్వాసులు ప్రతి విషయంలో కూడా వాక్యానికి విరుద్ధంగా కాంప్రమైజ్ అయిపోతున్నారు. విశ్వాసం ఉన్నవాడు దేవుని మాట నమ్ముతాడు. దానికి ఏ నిరూపణలు అక్కర్లేదు, దానికి ఏమీ అనుకూల పరిస్థితులు అక్కర్లేదు. ఆ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చదవండి, గమనించండి. విశ్వాసం యొక్క నిజస్వరూపము, నిరీక్షించబడిన వాటి యొక్క నిజస్వరూపమే విశ్వాసం. ఎంతోమంది భక్తులు విశ్వాసం ద్వారా ఎన్నెన్ని గొప్ప కార్యాలు చూడగలిగారు, చేయగలిగారు, అనుభవించగలిగారు. ఈనాటి విశ్వాసులైన మనం చిన్నదానికి బెదిరిపోతున్నాం, కృంగిపోతున్నాం, తప్పిపోతున్నాం. విశ్వాసి అవిశ్వాసితో పొతకడండి. అవిశ్వాసితో స్నేహం చేస్తూ నేను విశ్వాసిని చెప్పుకుంటే నీలో విశ్వాసం పోయిందన్నమాట. విశ్వాసం దిగజారిపోయిందన్నమాట. విశ్వాసం హరించిపోయింది. విశ్వాసి రోషం కలిగి ఉంటాడు. విశ్వాసి దేవుని మీద దృష్టి ఉంచుతాడు. విశ్వాసి మనోనేత్రాలతో సమస్తము చూడగలుగుతాడు. మీరు విశ్వాసము గలవారు లేదో చూచుకోండి. వినువారు మాత్రమే ఉండక వినిన దాన్ని ప్రకారంగా నడుచుకోండి. విశ్వాసులు విని వదిలిపెట్టేవారు కాదు, వినదాని ప్రకారంగా నడుచుకునేవారు. విశ్వాసం ఎక్కడుంది కనిపిస్తానికి? నా మనసులో విశ్వాసం ఉంది అని చెప్తే సరిపోద్దా? యాకోబు పత్రికలో చెప్పారు చూడండి, క్రియలు లేని విశ్వాసము వ్యర్థం. చూడండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. యా 14 చూద్దామండి. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడను నన్ను తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎడల ఏం ప్రయోజనం? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? తన సహోదరుడు ఎన్నో దిగంబరుడుగా ఉండి ఆనాటికి భోజనం లేనప్పుడు మీలో ఎవడైనా శరీరమునకు కావలసినవి ఇయ్యక సమాధానంగా వెల్లుడి, చలిగాసురుడి, తృప్తిగా ఉండుడి అని చెప్పినలా ఏం ప్రయోజనం? అలాగే విశ్వాసం క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమగను.
అయితే ఒకడు, నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలు ఉన్నాయి. క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు కనపరచు, నేను నా క్రియల ద్వారా నా విశ్వాసాన్ని నీకు కనపరుస్తాను. నీకు విశ్వాసం క్రియల్లో కనబడాలి. నాకు దేవుడు అంటే చాలా విశ్వాసం అంటావు, కానీ ఆయన నమ్మవు, ఆయన మాట ప్రకారంగా నడవవు, మనుషుల్ని ఆశ్రయిస్తావు, లోకాన్ని ఆశ్రయిస్తావు, బెదిరిపోతావు, కృంగిపోతావు. నీ విశ్వాసం సరిలేదు. పరిస్థితులు చూసినప్పుడు కలవరపడిపోయేవాడు అల్ప విశ్వాసి. ఆ విశ్వాసిని అట్టబెట్టండి, అల్ప విశ్వాసులు వాళ్ళందరూ. 99% విశ్వాసం అనబడ్డారు. అసలు విశ్వాసం లేకుండా లేదు, కానీ అల్ప విశ్వాసం. ఒకరోజు దోణిలో వెళ్తున్నప్పుడు పెద్ద తుఫాన్ వచ్చింది. అలలు కొడతా ఉన్నాయి, వెలుగాళ్ళు వీస్తూ ఉన్నాయి. శిష్యులందరూ నానా తిప్పలు పడ్డారు కంట్రోల్ చేయడానికి ఆ పడవను. అక్కడ ప్రశాంతంగా ఉన్నాడు ప్రభు. నిద్రపోతున్నారు అనుకున్నారు వాళ్ళు. పిలిస్తే కానీ మన ప్రభు మనకి అడిగితే కానీ మనకు సహాయం చేయడండి. నీ తిప్పలు నువ్వు పడుతుంటే చూస్తూ ఉంటాడు. సరే రా, నీ ప్రయత్నాలు నువ్వు చేసిరా. నేను బాధపడుతుంటే దేవుడు చూస్తూ ఉన్నాడు అనుకోవద్దు. నువ్వు పిలిస్తే వద్దామని చూస్తున్నాడు, నువ్వు అడిగితే ఇద్దామని చూస్తున్నాడు. నువ్వు దేశంగా దేవుని మీద విశ్వాసం వస్తే ఆయన్ని అడుగుతావు. మేము నశించిపోతున్నాం నీకు చెత్తలేదా అని గట్టిగా గందరగోళం చేశారు. కానీ ఆయన లేచి గాలిని గద్దించగా గాలి అణిగింది, సముద్రం సద్దుమణిగింది, ప్రశాంతంగా అయింది. ప్రభు మాట అన్నాడు, అల్ప విశ్వాసులారా, నేను ఎంతకాలం మీతో ఉంటాను? అల్ప విశ్వాసం. మీకు విశ్వాసం లేదంటం లేదు, మీ విశ్వాసం తుఫానులు ఎదుర్కోవడానికి చాలటం లేదు, పోరాటాలు ఎదుర్కోవడానికి చాలటం లేదు. చాలినప్పుడు ప్రభుని అడుగు. నీకు విశ్వాసం లేనప్పుడు మోకాళ్ళ మీద పడు. విశ్వాసం అనేది వాక్యం ఎంతగా ధ్యానిస్తావో అంత విశ్వాసం వృద్ధి చెందుద్దండి. వాక్యాన్ని వినివారు మాత్రంగా ఉండేవారు విశ్వాసులు అనే పేరుతో ఉంటారు, క్రియలు ఉండవు. విన్నదాని ప్రకారంగా చేసేవాడు. నీ పొరుగు వాడిని ప్రేమించు అంటే చలిగాసుకో, భోంచెయ్యి అని చెప్తే సరిపోదట. భోజనం పెట్టకుండా, ఉప్పటీయకుండా, చలి కాచుకున్నాయినా, భోంచేయినాయినా అంటం వల్ల గొప్ప విశ్వాసం చూపించుకుంటున్నావు మాటల్లో, కానీ చేతల్లో ఏమీ లేదు. పరీక్షించుకోండి, మీ విశ్వాసులేనా? మీకు విశ్వాసం ఉందా? దేవుని నామములో నేను చేసిన ప్రతి దానికి నాకు ప్రతిఫలం ఉంది. నా హృదయాన్ని దేవుని మీద ధ్యాస ఉంచాలి. మోకాళ్ళ మీద పడి ఆనాడు దావీదు చేసినట్టు 139వ కీర్తన 23, 24 వచనాలు, దేవా నన్ను పరిశోధించు, నన్ను పరీక్షించు, నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉందేమో చూడు, నిన్ను బాధ పెట్టే మార్గం ఉందేమో చూడు, నీ సత్య మార్గంలో నన్ను నడిపించు. తప్పుదారి పెట్టినప్పుడు మనం కలవరపడతాం. ప్రభు మార్గంలో ఉన్నప్పుడు మనం నిమ్మలిస్తాం. ఆయన మీద ఆధారపడటం నేర్చుకోండి. ఆయన అడిగి ఊరుకోండి, ఆయన నమ్మండి. తుఫానులు సద్దుమణిగింపగలిగిన వాడు, ప్రతి అవసరత తీర్చగలిగిన వాడు. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచిందని ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి చెప్పిన మాట మీకు గుర్తుంటే, మీకు వ్యాధులు కలిగినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, అక్కర్లు కలిగినప్పుడు నువ్వు నిజంగా నమ్మితే అద్భుతం చూస్తావు. నీ విశ్వాసం నీకు మేలు చేస్తుంది. నీ అవిశ్వాసం నిన్ను దేవుడి నుంచి దూరపరుస్తుంది. అవిశ్వాసం మనల్ని అజ్ఞానులుగా చేస్తుంది. ఆధ్యాత్మిక జీవితంలో పతనమైపోతాం. ఓ విశ్వాసి, మేలుకో, మోకాళ్ళ మీద పడి ప్రార్థించు, వాక్యానుసారంగా జీవించు, దేవుని మాట నమ్ము, అద్భుతాలు చూద్దు. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మా విశ్వాసం ఎలా ఉన్నది, మా భక్తి ఎలాగున్నది, మా జీవితం ఎలాగున్నది, మా ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉన్నది, మా హృదయం ఎలా ఉన్నది అన్న ప్రశ్నలకు
ఈలోక సంబంధమైన వైద్య రంగం మాకు జవాబు ఇవ్వలేదు. మనుషులు మా హృదయ రహస్యాలు బయట పెట్టలేరు. కానీ మా హృదయ అంతరేంద్రియాలను ఎరిగిన నీకు తెలుసయ్యా మా బ్రతుకు. ఈ ముఖ కాంతిలో మమ్మల్ని మేము పరిశీలించుకొని ఎప్పటికప్పుడు మేము మా విశ్వాస పరీక్షలు చేసుకుంటాం. విశ్వాసంలో దిగజారిపోతున్నామా అన్నది గ్రహించి మేలుకొనుటకు నీ వాక్యాన్ని నమ్మి నీ మీద ఆధారపడి అవిశ్వాసులుగా కాక విశ్వాసులుగా జీవించుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలం తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన స్తోత్రాల భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001003 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెడుతూ ఉండండి. రోజు వాక్యం వినడం ద్వారా మీ హృదయాన్ని పరిశీలించుకుంటూ మీరు దేవుని ముందు యథార్థపరులుగా, విశ్వాసులుగా మీ హృదయాలను కాచుకోండి. డాక్టర్ జయపాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ పేరు, ఊరు, లైక్ చోట్ల వచ్చి టైప్ చేయడం మర్చిపోకండి. లైక్ బటన్ నొక్కడం కూడా అస్సలు బలవద్దు. పురోచతమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, లేదా రాత్రి 9 గంటలకు కలుపు ప్రతి జోన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైంది గాక. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జయపాల్ ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు మీకు తెలియజేస్తాం. హల్లెలూయా. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే బెంగళూరులో మే నెల 28వ తారీఖున ఒక ప్రత్యేకమైన 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 9 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్లో పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. బెంగళూరు నుంచే కాకుండా చుట్టుపక్కల ఉన్న అనేక ప్రాంతాల నుండి, అటు ఆంధ్ర నుండి, ఇటు రాయలసీమ నుండి మీలో అనేకులు ప్రతిసారి గెట్ టుగెదర్కి వస్తున్నారు. ప్రభు మీకు చేసిన మేళ్లను గురించి చెప్తున్నారు. మీ భారాలు పంచుకొని మీ కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించడానికి, మిమ్మల్ని ముఖాముఖిగా చూడటానికి అవకాశం కలిగజేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ద్వారా వాక్యం మీద మేలు పొందుతున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, ఆధ్యాత్మికంగా బలపరచాలని బెంగళూరు వస్తున్నాం. ఈ 1 డే గెట్ టుగెదర్ దేవుని సన్నిధిలో మనం గడుపునట్లుగా, దేవుని ఆత్మ కార్యాలు చూచినట్లుగా, ఆయన సందేశాన్ని విని ఆనందించినట్లుగా రండి, పాల్గొనండి. మరి ముఖ్యంగా ప్రార్థించండి. మీ స్నేహితులకి, బంధువులకి అందరికి కూడా తెలియచేయండి. ఈసారి చిరునామా మారింది, గమనించండి. జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, ఫ్రేజర్ టౌన్, నియర్ కంటోన్మెంట్ రైల్వే స్టేషన్, బెంగళూరు. ఇంకా ఈ విషయమై వివరాలు కావాలంటే QR కోడ్ స్కాన్ చేసుకోండి, లేక 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి. తప్పకొస్తారు కదా. మీ స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ పిలుచుకోండి. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి, దేవుని వాక్యంతో మిమ్మల్ని బలపరచుటకు మేము ఆశిస్తున్నాం. రండి, పాల్గొనండి, దైవాశీర్వాదాలు పొందండి. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం.
మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కలువరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం.